2 మంత్స్ అయింది మేడం. హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? జిల్లా చాలా మంచి జిల్లా అండి. ముందు నుంచి కూడా తెలిసింది ఏమిటంటే చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడ వాళ్ళ హక్కుల గురించి కానీ మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే కొంచెం అవగాహన ఎక్కువ ఉండే జిల్లా. ముందు నుంచి కూడా స్వాతంత్రం నుంచి తర్వాత సోషలీ, కల్చరలీ, ఎకనామికలీ కొంచెం మిగిలిన ప్రాంతాల కంటే ముందుండే జిల్లా. సో అక్కడ మిగిలిన జిల్లాల కంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. సో జిల్లా చాలా మంచి జిల్లా, ప్రాస్పరస్, చాలా వరకు ప్రాస్పెరిటీ ఉండే జిల్లా. సో అక్కడ ప్రజలకి సాటిస్ఫాక్టరీగా సర్వీసెస్ చేయడం ఇంతకుముందు నేను చేసిన కర్నూలు జిల్లా కంటే కొంచెం విభిన్నంగా ఉంటుంది. అన్ని రకాలుగా ఆర్థిక వనరుల పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ముందు ఒక చైతన్యవంతమైన జిల్లా కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ చేస్తే కూడా. సో దానికి తోడు అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. సిటీ మాత్రమే కాదు, రూరల్ ఏరియా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, అగ్రికల్చరల్ ఏరియా ఉంటుంది, మైనింగ్ ఏరియా ఉంటుంది, అప్లాండ్ ఏరియా ఉంటుంది. ఏ కొండూరు ఆ ప్రాంతం అయితే కాస్త తాగునీటికి ఇబ్బంది ఉండే అన్ని రకాల అంశాలు ఉండే జిల్లా కాబట్టి ఒక పరిపూర్ణమైన జిల్లాగా దీన్ని తీసుకోవచ్చు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఇక్కడ పనిచేస్తే. అంటే ముఖ్యంగా మనకు రాజధాని ప్రాంతం మేడం. సో మీకు ప్రోటోకాల్ ఎక్కువ ఉంటుంది. మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అది మన బాధ్యత అండి. ఇది రాజధాని కాబట్టి అమరావతి కట్టడం జరిగేంత వరకు ఇది టెంపరీ రాజధానిగా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఒత్తిడి ప్రోటోకాల్ పరంగా ఇక్కడికే పెద్దవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, దేశ విదేశాల నుంచి కావచ్చు ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, బికాజ్ రాజధానిగా ఇది పెంపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని బర్డన్ కంటే ఒక బాధ్యతగా మన రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందడానికి అది ఒక కాంట్రిబ్యూషన్గానే తీసుకుంటాం. వరదల సమయంలో విపత్కర పరిస్థితి, అది ఎవరు ఊహించని పరిస్థితి, దాన్ని మీరు ఎలా ఎదుర్కోగలిగారు? అంటే అది ఊహించని, ఎదురు చూడని ఆపద లాంటిదండి. అంటే మనకి 30 సెంటీమీటర్ల వర్షం పడుతోంది అని మనం ప్రిపేర్ అయినా, 11 లక్షల క్యూసెక్లు వాటర్ ప్రకాశం బ్యారేజ్లోకి వస్తుందని ప్రిపేర్ అయినా, బుడమేరు పొంగుతుంది అని ప్రిపేర్ అయినా, బ్రీచ్ పడుతుంది దానికి ప్రిపేర్ అవ్వలేకపోయాం కాబట్టి ఆపద ఇంత స్థాయిలో జరిగింది. సుమారుగా 6 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యి వారం రోజుల పాటు నీళ్ల కిందనే ఉన్నారు అన్నంత విపత్కర పరిస్థితులు. చాలా కష్టతరమైనది అది. అడ్మినిస్ట్రేషన్కి కావచ్చు, పర్సనలీ మాకు కావచ్చు ఒక ఛాలెంజింగ్ టైం. గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ ఉంది కాబట్టి వారు, మీరు అందరికీ తెలుసు, మొదటి రోజు నుంచి వారు ఇక్కడే ఉండి 10 రోజుల పాటు కంటిన్యూస్లీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే దేశవ్యాప్తంగా ఉండే ఎన్డీఆర్ఎఫ్ అలాంటి రిసోర్సెస్ తీసుకొని వచ్చి విజయవాడ ప్రజలని, ఎన్టీఆర్ జిల్లా ప్రజలని ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు హెల్ప్ చేయాలని సీఎం గారు సంకల్పించారు కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగా అకేషన్కి తగ్గట్టుగా రైజ్ అయ్యి అంత బాధ్యతని నిర్వహించగలిగామండి. పీపుల్ పడ్డ అంత ఇన్కన్వీనియన్స్, కష్టానికి మేము ఆ మాత్రం చేయగలగాలి అంటే ఆ స్ఫూర్తి మాకు అన్ని వైపుల నుంచి వచ్చిన సహాయ సహకారాల వల్ల వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండటం చాలా డిఫరెన్స్ త్వరితగతిన చేయడానికి మాకు అనుకూలంగా అయిందండి. గతంలో ఎన్నడూ చూడలేదంటే 15 రోజుల్లోనే పరిహారం ఇచ్చారు. చివరి వ్యక్తి వరకు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని కంప్లైంట్లు ఉంటాయండి. ఇప్పుడు మా దృష్టిలో ఉన్నంత వరకు ఇప్పటికి 2-3 సార్లు ఎన్యూమరేషన్ చేశాం. మొదటిగా 8వ తేదీ అప్పుడు బయట నుంచి వచ్చిన 1500 టీములతో మొదలుపెట్టి దాన్నంతా మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని అపార్ట్మెంట్స్ కోసం సెపరేట్గా కొంతమంది పైన ఉండేవాళ్ళు కవర్ అవ్వలేదని దానికోసం ఎన్యూమరేషన్ చేసుకొని, తర్వాత మళ్ళీ ఇంకొకసారి సీఎం గారు చెప్పారు కాబట్టి అవకాశం ఇచ్చి 2 రోజులు అప్లికేషన్స్ తీసుకుంటే 15,000 పైన అప్లికేషన్స్ వచ్చాయి. అంటే వివిధ రకాల స్థాయిలో ఈ రోజు లాస్ట్ అనకుండా 8వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా గ్రీవెన్సెస్ తీసుకొని, అంటే నిన్నంటే 25వ తేదీ వరకు కూడా మనం గ్రీవెన్స్ తీసుకొని ఎప్పుడు కూడా అంటే ఇంత 15 రోజుల వ్యవధిలో ఎవరైనా మిస్ అయిపోయి ఉండొచ్చు, ఈ రోజే బయటకు వెళ్ళి ఈ రోజే ఇంటికి తిరిగి వచ్చి ఉండొచ్చు అనే అవకాశంతో వీలైన అవకాశాలు మనకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాతనే సుమారుగా 85,000 మంది కుటుంబాలకి మనం ఆఫ్టర్ గ్రీవెన్సెస్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అయినా కానీ ఒకళ్ళిద్దరు మిగిలిపోయి ఉంటే మమ్మల్ని గ్రీవెన్సెస్గా తీసుకొని మండే నాటికి ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ చేయమని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఈ సందర్భంలో మా పేరు కూడా ఎక్కించుకుందామని ప్రయత్నం చేసి అనర్హత ఉండే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దానికి మేము లొంగకుండా అర్హత ఉండే వాళ్ళు కానీ వస్తే ఈ రోజైనా ఇవ్వటానికి ఓపెన్గానే ఉన్నాం. ఈ మొత్తం ప్రక్రియ దాదాపుగా సాటర్డే సండే నాటికి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం.